అందరికీ హాయ్ అండి. కుక్క తల డబ్బాలో ఇరుక్కుపోయిందండి. అది నేను చూసినప్పటికే 3 డేస్ అయిందంటండి అలా ఇరుక్కుపోయి. అది వీధి కుక్క. సో దాని చుట్టూ చాలా కుక్కలు ఉన్నాయి. అదేవిధంగా దాని డబ్బా తీసేటప్పుడు అది కరుస్తుందేమో, లేకపోతే దాని పక్కన ఉండే కుక్కలు కరుస్తాయేమో అనే భయంతో ఎవరు దాన్ని తీయడానికి ముందుకు పోలేదండి. 3 డేస్ తర్వాత ఆ విషయం నాకు తెలిసి ఎలాగైనా సేవ్ చేద్దామని ఇలా వెళ్ళామండి. కానీ నైట్ టైం అది వీధి కుక్క కనుక మమ్మల్ని చూసి భయపడి పరిగెత్తింది. నేను మా ఏరియా వాళ్ళు కొందరు నాతో పాటు వచ్చారు. సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా ఉండేవాళ్ళు హెల్ప్ చేద్దామని ట్రై చేశారు. ఒక ఆయన దాని స్కూల్లో పడుకొని ఉంటే పట్టుకొని డబ్బా తీద్దామని ట్రై చేశారు. అది పరిగెత్తింది. నెక్స్ట్ ఇలా స్టెప్స్ దగ్గర పడుకొని ఉంటే దుప్పటి కప్పి డబ్బా తీద్దామని ఆయన వేలో ఆయన ఆలోచించారు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అందులోనూ దుప్పటి కప్పిన తర్వాత డబ్బా తీస్తుంటే అది కరుస్తుంది కదా. కానీ ఆ టైంలో ఆయన కూడా ఏం ఆలోచించకుండా ఎలాగోలా తీద్దామని ట్రై చేశారు. అది అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెయిన్ రోడ్లోకి వెళ్ళిందండి. వెహికల్స్ వస్తున్నాయి. అలా పరిగెత్తుతున్నప్పుడు మేబీ వెహికల్ కిందని పడవచ్చు కదా అని మెయిన్ రోడ్లో వద్దని ఇంకా నైట్ తిరిగి వచ్చామండి. అది అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. హెల్ప్ చేయలేకపోయాము అనే బాధ అయితే లోపల ఉంది. వెటర్నరీ హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళాం. బట్ నో యూజ్ అండి. రెస్క్యూ టీమ్ కానీ పట్టుకోవడానికి హెల్ప్ అయ్యే స్టిక్స్ కానీ ట్రాప్స్ కానీ ఏం లేవన్నారు. సరేలే ఎలాగోలా మనమే తెద్దామని వెళ్ళామండి. అప్పటికే 4వ రోజు అండి దానికి తిండి నీళ్ళు లేక. సో లిఫ్ట్ చేద్దామని వెళ్తే దానికి తెలియదు కదా అది కరవడానికి ట్రై చేస్తుంది. ఎలాగోలా డబ్బా తీసానండి. నాలాగే హెల్ప్ చేద్దామని చాలామందికి ఉంటుంది. బట్ మనం కూడా సేఫ్గా ఉండాలి కదా అని ఆలోచించి ఆగిపోతారు. అందుకే రెస్క్యూ టీమ్ కానీ లేకుంటే అలా పట్టుకోవడానికి హెల్ప్ అయ్యే స్టిక్స్ ట్రాప్స్ లాంటివైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి. వీధి కుక్కే కదా అని అవి ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయకుండా ఉండలేం కదా. రోడ్డు మీద కనిపించినప్పుడల్లా ఇలానే చూస్తుంది. థ్యాంక్స్ చెప్పినట్లే అనిపిస్తుంది నాకు. అయినా విశ్వాసంలో కుక్క తర్వాతే కదా ఎవరైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.